టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని ఆ పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా గరివిడి వైకాపా పార్టీ కార్యాలయం నుండి స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు నడుచుకుంటూ వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉంటూ హిందువుల మనోభావాలతో ఆడుకున్నారంటూ విమర్శించారు. ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించిన బిఆర్ నాయుడుని కూటమి ప్రభుత్వం వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అలా చేయకుండా హిందువుల పండుగల పూట ఆయన్ని ముఖ్యమంత్రి పక్కన పెట్టుకుని దైవ కార్యక్రమాలకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ ఇప్లి అనంతం, జిల్లా వైకాపా ప్రచార విభాగం అధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మేసాల వరహాల నాయుడు, గరివిడి మండల నాయకులు మేసాల విశ్వేశ్వరరావు, బమ్మిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరం కూడా ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకొని మరి ఈరోజు మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి సూచనతో ఈరోజు మనందరం కూడా ఈ ప్రపంచంలో ఉన్న అత్యధికమైన భక్తులు కలిగినటువంటి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా ప్రజల తాలూకా భక్తుల తాలూకా మనోభావాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టి మరి ఏదైతే టీటీడీ చైర్మన్ బాధ్యతగా కూర్చున్న వ్యక్తి మరి భక్తుల భావాలకు అనుగుణంగా, భక్తుల తాలూకా అనుభవాలకు అనుగుణంగా వాటి ప్రగతిని కాపాడే విధంగా ఉన్న వ్యక్తులు కాకుండా కేవలం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయనకున్న వ్యక్తిగత ఏవైతే ఉన్నాయో విషయాలన్నీ కూడా మరి పత్రికల్లోని, టీవీల్లోని మనందరం కూడా చూసాం. అది చూసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తి చైర్మన్గా ఉండడం చాలా తప్పు, ఇది మంచి విధానం కాదు, ఇది భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్న భక్తులందరూ కూడా మరి నిరసన తెలియపరిచారు. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం పెడచెవిన పెట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ వారిని వెనకేసుకొస్తూ మరి ఇటీవల కాలంగా వారి పర్యటన నిమిత్తం వారినే పక్కన పెట్టుకుంటూ, లేదు ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన కళ్యాణోత్సవం, రాముల వారి కళ్యాణోత్సవం వారిని పక్కన పెట్టుకుంటూ మరి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల తాలూకా మనోభావాలు చాలా దెబ్బతిని ఇలాంటి వ్యక్తులు వ్యక్తిగత ఆరోపణలు వచ్చి వారి దాని వ్యక్తిగత ఆరోపణలే కాకుండా వారు నిస్సిగ్గుగా మళ్ళీ పత్రిక ముందుకు వచ్చి మీ సంగతి తేలుస్తాం, మీ అంతు తేలుస్తాం అని చెప్పి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీ మీద ఆయన బురజల్లే విధంగా ప్రవర్తిస్తూ వారు చేస్తున్నవన్నీ కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. మరి దాన్ని ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది కాబట్టి ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా అతను తక్షణమే తొలగించాలి, తక్షణమే వారిని బర్తరఫ్ చేయాలి. టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా, భక్తుల తాలూకా ఆలోచనలకు అనుగుణంగా ఉండే వ్యక్తిని ఆ పెట్టల మీద కూర్చోబెట్టి గతంలో ఎన్నడూ లేదు విధంగా ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు వచ్చిన వ్యక్తి మన టీటీడీ చరిత్రలోనే లేదు. టీటీడీ చైర్మన్గా చేసిన అందరూ కూడా ఎవరి మీద కూడా ఇలాంటి వ్యక్తిగతమైన ఆరోపణలు, మహిళల మీద వచ్చిన ఆరోపణలు, ఎలాంటి ఆరోపణలు కూడా రాలే. కానీ ఇలాంటి వ్యక్తి మీద ఆరోపణలు వచ్చిన కారణంగా భక్తుల మనోభావాలు కాపాడాలన్న ఆలోచనతోనే తక్షణం బర్తరఫ్ చేయమంటున్నాం. వారు ఇంతకుముందే చెప్పారు, అనేక వారు వచ్చిన దగ్గర నుంచి, వారు పదవి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఓ పక్క భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో గుడులు కూలగొట్టడంలో అవనండి, ఆ వెయ్యికాల మండపం కూలగొట్టడంలో అవనండి, లేదు అత్యంత పరమ పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదాన్ని టీటీడీ లడ్డూలో అనేకమైన జంతు కవులు కలిసాయని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఆ దేవుడే కలిసి సుప్రీంకోర్టు జడ్జిల ద్వారా వారి ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడ అలాంటివి లేవు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి ప్రభుత్వం మీద ఉన్న, ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా
చెడ్డ ప్రచారం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంది. కాబట్టి వాళ్ళ భక్తుల తాలూకు ఆరోపణలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి ఖచ్చితంగా బిఆర్ నాయుడిని తొలగించాలి. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా అనర్హులు. ఈ ప్రభుత్వం మరి పెడచెవిని పెడితే ఖచ్చితంగా దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా భక్తుల మనోభావాలను కాపాడడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ